వైసీపీలో లోకల్ నాన్ లోకల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. ఇతర జిల్లాల నేతల పెత్తనం తమ అస్తిత్వానికి ముప్పని ఫ్యాన్ పార్టీ స్థానిక నాయకులు భయపడుతున్నారని అంటున్నారు. తమ జిల్లా కేడర్ ఇతర ప్రాంతాల నాయకత్వాన్ని కోరుకోవడం లేదని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టించాయి. ఈ పరిస్థితి పార్టీకే ప్రమాదం అన్నది ఆయన వార్నింగ్. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? విశాఖ వైసీపీలో లోకల్ నాన్ లోకల్ నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఒక పథకం ప్రకారం స్థానికంగా నేతల ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న వాదనలో ఉన్నాయి. కీలక పదవులన్నీ స్థానికేతరులకే ఇస్తున్నారన్న అసంతృప్తి వైసీపీలో అగ్గిరాజేసింది. పక్కా లోకల్ లీడర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను విశాఖలో ఉండనివ్వకుండా పక్క జిల్లా అనకాపల్లికి పంపడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై కేడర్ నుంచి నిరసన గళం వినిపిస్తోంది. ఇటీవల వరకు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుడివాడకు అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, గాజువాక ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడను నియమించారు. దీంతో విశాఖ జిల్లాలో అమర్నాథ్ జాడ లేకుండా చేయడంలో నాన్ లోకల్ లీడర్స్ విజయం సాధించారని పార్టీలో చర్చ సాగుతోంది. గుడివాడ అమర్నాథ్ తరహాలోనే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వైజాగ్ కు పక్కా లోకల్. గతంలో వీరిద్దరూ టీడీపీలో కలిసి పనిచేసిన వారే. తెలుగుదేశం కార్పొరేటర్ గా గుడివాడ బాధ్యతలు నిర్వహించారు. ఇక వాసుపల్లి గణేష్ కుమార్ 2014, 2019 విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఫ్యాన్ పార్టీ విసిరిన ఆపరేషన్ ఆకర్షకు లొంగిపోయి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన టీడీపీకి వెన్నుపోటు పడవడంపై విమర్శలు వచ్చాయి. వైసీపీలో చేరినందుకు బాగానే లబ్ధి పొందారని అంటారు. అయితే వాసుపల్లి ఫ్యాన్ పార్టీ పంచన చేరిన వైజాగ్ సౌత్ లో తెలుగుదేశం క్యాడర్ చెక్కు చెదరలేదు. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి వాసుపల్లి గణేష్ కుమార్ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వాసుపల్లి గణేష్ కుమార్ కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. వైసీపీని వీడి టీడీపీ, జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నించినా అక్కడ డోర్స్ క్లోజ్ అయ్యాయి. బీజేపీలో చేరితే పొలిటికల్ గా సేఫ్ జోన్ లో ఉంటామని భావించి కూటమి ఎంపీతో మంతనాలు జరిపారని అంటారు. కానీ అవి ఫలించకపోవడంతో గత్యంతరం లేక ఫ్యాన్ పార్టీలో కొనసాగుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోకల్, నాన్ లోకల్ అంశంపై వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పొరుగు జిల్లాల నేతల పెత్తనం విశాఖలో పెరిగిపోయిందనడంతో అక్కడ ఉన్న నేతలు అవాక్కయ్యారు. అంతటితో ఆగకుండా పొరుగు జిల్లాల లీడర్ల నాయకత్వంపై విశాఖ కేడర్ ఆధారపడకూడదని నిర్మోహమాటంగా చెప్పడంతో అక్కడ ఉన్న నాన్ లోకల్ నేతలు ఒకరి మొహం మరొకరు చూసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఇతర జిల్లాల నేతలే అన్న విషయాన్ని వాసుపల్లి వర్గం గుర్తు చేసింది. ఉత్తరాంధ్ర వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో విజయసాయిరెడ్డి పనిచేశారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబును రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించడంతో వాసుపల్లి ఆగ్రహంగా ఉన్నారు. ఇతర జిల్లాల నేతలకు కీలక పదవులు అప్పగించవద్దని గతంలోనే పార్టీ అధినాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్న విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. కన్నబాబుతో పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదన్న ఘాటు వ్యాఖ్యలు కేడర్ ను ఆలోచనలోకి నెట్టాయి. పార్టీ నాయకులకు అధినేత జగన్ తో నేరుగా మాట్లాడే పరిస్థితి ఉండాలి తప్ప మధ్యలో దళారులు ఎందుకన్నా అర్థం వచ్చేలా కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. విశాఖలో ఇంకొకరి పెత్తనం ఉండకూడదని స్థానిక వైసీపీ నేతలే మైక్ పట్టుకోవాలన్న వాదాన్ని వినిపించారు. నాన్ లోకల్స్ అవకాశం ఇస్తే సహించేది లేదన్న వాసుపల్లి వార్నింగ్ పార్టీ పెద్దలను ఎరకాటంలోకి నెట్టినట్టు అయింది. వాసుపల్లి గణేష్ అంతటితో ఆగలేదు. గతంలో విజయసాయిరెడ్డి ప్రతి నియోజకవర్గంలో పేలు పెట్టేవారని, ఆ పరిస్థితి మళ్లీ రాకూడదన్నది ఈ మాజీ ఎమ్మెల్యే వాదన. విజయసాయి కారణంగానే గత ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 ఓట్లు నష్టపోయావన్న ఈయన విమర్శ కలకలం సృష్టించింది. విశాఖ ప్రజలు ఇతర జిల్లాల నాయకత్వాన్ని కోరుకోవటం లేదని చెప్పటం, ప్రస్తుతం ఈ జిల్లాల్లో పార్టీ పదవులు నిర్వహిస్తున్న వేరే ప్రాంతాల నేతలను వ్యతిరేకించడమే అవుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
పొరుగు ప్రాంతాల వారు వచ్చి విశాఖలో పెత్తనం చేస్తామంటే పార్టీ ఆఫీసుకు రానని వాసుపల్లి హెచ్చరించడంపై అధినాయకత్వం అంతర్మథనం చెందుతోంది. అయితే సడన్ గా నాన్ లోకల్ లీడర్లను వాసుపల్లి ఎందుకు టార్గెట్ చేశారో చాలా మందికి అర్థం కాలేదు. గుడివాడ అమర్నాథ్ను విశాఖలో ఉండనీయకుండా పొరుగు జిల్లాకు ఎలా పంపారో అలాగే వాసుపల్లిని కూడా బదిలీ చేస్తారేమోనన్న చర్చ విశాఖలో సాగుతోంది. మరోవైపు వైజాగ్ సౌత్ కు కొత్త సమన్వయకర్తను నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే అభద్రతా భావంతోనే వాసుపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.